ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము రోమపత్రిక 2:7 సత్క్రియను ఓపికగా చేయుచు అక్షయత్తును వెదకువారికి నిత్య జీవమునిచ్చును. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు చక్కటి మాటలు చెప్తున్నారు. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మంచి పనులు చాలా ఓపికగా చేయాలి. అంతేకాదు, అలా చేసినప్పుడు ఏమైందంట, అక్షయత్తును వెతుకువారికి నిత్య జీవం ఇచ్చును. ఎందుకంటే ఈ క్షయమైపోయే విషయాలు కాకుండా అక్షయమైన విషయాలు, పాడైపోని విషయాలు అనగా దేవుడు రాజ్యము, వీటి మీద నమ్మకం పెట్టి వీటి మీద శ్రద్ధ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే నిత్య జీవానికి వారసులు అవుతారని చాలా వివరంగా అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతోనే కాదు, ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి వింటున్న సహోదరా, ఈరోజు నీవు సత్క్రియలు చేసే వ్యక్తివేనా? దేవుడు ఆ విధంగా చేయమంచున్నాడని నీకు అర్థమవుతుందా? ఈ వాక్య భాగం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నీవు గ్రహిస్తున్నావా? నీవు బహు ఓర్పుని కలిగి ఉండాలని కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నారని నీకు తెలుసా? ఈ లోక విషయాలు కాకుండా అక్షయమైన అనగా దేవుని మీద, ఆయన రాజ్యం మీదే నీ సదాకాలం గురి నిలిపి ముందుకు వెళ్ళాలి. ఎలాగైతే అపోస్తలుడైన పౌలు నా గురి క్రీస్తే అన్నాడో, అలాగే నీవు కూడా నా గురి క్రీస్తే, ఆయన రాజ్యం చేరుకోవడమే నేను ధన్యత, నా గురి అది అని చెప్పగలిగినప్పుడు అప్పుడు మరి నీవు నిత్య జీవానికి వారసులు అవుతావని ప్రభు చెప్తూ ఉన్నారు. మరి అక్షయుడైన దేవుణ్ణి కలిగి ఉండి కూడా ఇంకా ఆయన రాజ్య వారసత్వం గురించి అన్నీ తెలిసి కూడా ఇంకా క్షయమైన విషయాల మీదే నీ మనసు ఉంటే గనక, క్షయమైన విషయాలంటే ఈ లోక విషయాలు, లోక ఆకర్షణలు, లోకకు సంబంధించిన విషయాలు, వీటి మీద నువ్వు దృష్టి పెట్టి వాటి గురించి ఆలోచిస్తూ వాటి వైపే చూస్తూ గనక వాటిని పొందుకోవాలని ఆశ కలిగి గనక నువ్వు ముందుకెళ్తూ ఉంటే ఇప్పుడే నీ జీవితంలో మార్పు తెచ్చుకో. ప్రభు చాలా వివరంగా చెప్తూ ఉన్నారు. ఈ లోక విషయాలు కాదు, క్షయమైపోయే వాటి గురించి కాదు, అక్షయమైన వాటిని వెతకాలి. అప్పుడు నీకు నిత్య జీవం అనే గొప్ప బహుమానం ఇస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు నీవు క్షయమైపోయే విషయాల మీద ఒకవేళ దృష్టి ఉంచి మరి అక్షయతను అనగా అక్షయమైన విషయాలు, దేవుని రాజ్యం అనే విషయాలు పూర్తిగా మర్చిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు అనగా వాక్య వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉంటే ఇప్పుడే నీలో మార్పు తెచ్చుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈ సమయంలో నువ్వు మారాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మొదటిగా సత్క్రియలు చేయాలి. నువ్వు ఓపికగా సత్క్రియలు చేయి. ఆ మంచి కార్యాలు, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయి. ఆయనకి ఇష్టమైన విధంగా జీవించు. ప్రభువుకి ప్రీతికరమైనదేదో అది పరీక్షించుకుంటూ ముందుకెళ్ళు. అంతేకాకుండా అక్షయతను వెతుకు. ఆయన రాజ్యం ముఖ్యం. మత్తయి సువార్తలో ప్రభువారు చెప్తున్నారు, మొదట నా నీతి, నా రాజ్యాన్ని వెతకండి, ఈ లోక సంబంధించిన విషయాలని మీకు ఇస్తానన్నారు. కాబట్టి నీకేం కావాలో, ఏం తినాలి, ఏం తాగాలి అన్నీ ఆయన చూసుకుంటారు. కానీ నీవైతే ఆయన నీతి, రాజ్యం వెతికే వ్యక్తిగా నీవు ఉండాలి. అలా నీవు ఉంటే గనక, అక్షయమైన వాటిని వెతికే వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా నీకు నిత్య జీవం అనే బహుమానం ఇస్తారైనా. యుగ యుగాలు ఆయనతో సంతోషంగా ఉండే గొప్ప కృప ప్రభు నీకు ఇస్తారు. అట్టి కృప ప్రభు ఇచ్చునుగాక. సత్క్రియలు చేస్తూ ఆయన రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతుకుతూ ముందుకు వెళ్ళాలి. ఆమేన్.